వెరుగుట అసాధ్యము. బైబిల్ ର ପ୍ରଥମ పుస్తకର ପ୍ରଥମ ଲାଇନରେ କ'ଣ ଲେଖାଯାଏ? మరి బైబిల్ మొదటి భాగంలో మొదటి పుస్తకం మొదటి భాగంలో ఏమి రాయబడుచున్నది? ఆదిରେ పరమేశ్వర ఆకాଶ మండଳ ଓ ପୃଥିବୀର ନିର୍ମାଣ କଲେ. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. పరమేశ్వర సృష్టి କଲେ. దేవుడు సృజించెను. ସେ సూర్యକୁ ତିଆରି କଲେ. ఆయన సూర్యుని తయారు చేశాడు. ସେ କହିବା ମାତ୍ରେ ଗଛ ହେଲା. ఆయన చెప్పిన వెంటనే చెట్టులైనది. ସେ କହିବା ମାତ୍ରେ ପଶୁ పକ୍ଷୀ ହେଲା. ఆయన చెప్పిన వెంటనే పశువులు తయారబడినది. ସେ ମଣିଷକୁ ଧୂଳିରୁ ତିଆରି କଲେ. ఆయన మానవులకు ధూళి నుండి తయారు చేశాడు. ଆମେ କୋଉଠୁ ତିଆରି ହେଇଛୁ? ଧୂଳିରୁ ତିଆରି ହେଇଛୁ. మనం ఎక్కడి నుండి వచ్చామంటే ధూళి నుండి నిర్మించబడి ఉన్నాం. ଏଥିରେ କିଛି ଡାଉଟ୍ ନାହିଁ. ఇక్కడ ఎటువంటి డౌట్ లేదు. ମଣିଷକୁ ପୋତି ଦେଲେ ସେ ମାଟିରେ ମିଶିଯାଏ. మరి మానవులకు పాతి పెడితే ఆయన మట్టిలో ଆମ కలిసిపోతాడు. ଦେଶରେ ବିଭିନ୍ନ ଭାବରେ କେତେ ଜଣଙ୍କୁ ପୋତନ୍ତି, କେତେ ଜଣଙ୍କୁ ପୋଡାନ୍ତି. మరి మన దేశంలో కొంతమందికి పాతుతారు, కొంతమంది కాల్చేస్తారు. ଲୋକମାନେ ଭାବନ୍ତି ନାଇଁ ଅମୁକ ନଦୀରେ ନେଇ ବିସର୍ଜନ କଲେ ତାର ఆత్మ రక్ష ପାଇଯିବ. మరియు ప్రజలు అనుకోరు ఫలానా నదిలో వెళ్ళి విసర్జన చేస్తే తన ఆత్మ రక్షణ ଅନେକ పొందుతుంది. ଲୋକ ବଞ୍ଚିବା ସମୟରେ ବାପା ମା ଯତ୍ନ ନିଅନ୍ତି ନାହିଁ, କିନ୍ତୁ ମଲା ପରେ ତାଙ୍କର ଅସ୍ଥି ବିସର୍ଜନ କରନ୍ତି. మరి చాలా మంది బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రికి చూడరు కానీ చనిపోయిన తర్వాత వారు ఎముకలు తీసుకెళ్లి గంగని తీసుకెళ్తారు. ବଞ୍ଚିଥିବା ସମୟରେ କିଛି ଯତ୍ନ ନିଅନ୍ତି ନାହିଁ, କିନ୍ତୁ ମଲା ପରେ ଭଲ କରି ତାଙ୍କର କ୍ରିୟାକର୍ମ କରନ୍ତି. మరియు బ్రతుకున్నప్పుడు బట్టి మరియు సాకారం చేయరు, సేవ చేయరు కానీ చనిపోయిన తర్వాత వారు అనేక మంది ମୁଁ చేస్తారు. ସେମାନଙ୍କୁ ସ୍ପଷ୍ଟ ରୂପେ କୁହେ, ବଞ୍ଚିଥିବା ସମୟରେ ବାପା ମାର ଯତ୍ନ ନିଅ. మరియు వారికి నేను స్పష్టంగా చెప్తున్నాను, బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రికి మీరు గౌరవించండి, వారికి మీరు చూడండి. ଆମେ ଯୋଉ ଦେଶରେ ବାସ କରୁଛୁ ବୟସ୍କ ଲୋକମାନଙ୍କର କେହି ଯତ୍ନ నిଅନ୍ତି ନାହିଁ. మరియు ఈ లోకంలో మనమున్న ఈ దేశంలో ఉన్న మరి పెద్దవారికి ఎవరు కూడా సురక్షితం ଆଉ చూపించలేదు. ଭାରତରେ ମହିଳାମାନେ ସୁରକ୍ଷିତ ନାହାନ୍ତି. ఈ భారతదేశంలో మహిళలకు సురక్షితం లేదు. ଆପଣମାନେ ଓଡ଼ିଶାରେ ଥିବାରୁ ଆପଣମାନେ ଭାଗ୍ୟବାନ ଲୋକମାନେ. మీరు ఒరిస్సాలో ఉన్నందున మీరు చాలా యోగ్యులు. କାରଣ ଭାରତରେ ଗୋଟେ ମାତ୍ର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଅଛନ୍ତି, ଆମର ଓଡ଼ିଶାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯେ ଭଲ ଲୋକ, మరియు మన ఒరిస్సాలో ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. ଭଦ୍ର ଲୋକ, ఆయన ఒక పెద్దవాడు, ସଭ୍ୟ ଲୋକ, ఆయన ఒక సభ్యత కలిగిన ଶିକ୍ଷିତ వాడు, ଲୋକ. ఆయన చాలా జ్ఞానవంతుడు. ଭାଇ ଭଲ ମୁଁ ତାକୁ ଭଲ ବୋଲି କୁହେ. ఎవరు మంచివారు తనకు మంచివాడని చెప్తాను. ଆମର ଓଡ଼ିଶାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ବହୁତ କମ କଥା କୁହନ୍ତି, କାମ ବେଶୀ କରନ୍ତି. మరియు మన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు చాలా తక్కువ మాట చెప్తారు, ఎక్కువ పని చేస్తారు. କିନ୍ତୁ ଭାରତର ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ବହୁତ କଥା କୁହନ୍ତି, କିଛି କାମ କରନ୍ତି ନାହିଁ. కానీ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి ఎక్కువ మాటలు చెప్తారు కానీ తక్కువ పని చేస్తారు. ସେଇଟା ହିଁ ଶିକ୍ଷିତ ଅଶିକ୍ଷିତ ଲୋକ ମଧ୍ୟରେ ପାର୍ଥକ୍ୟ. ఇదే జ్ఞానం ఉన్న వారికి జ్ఞానం లేని వరకు డివైడ్. ଆମର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ଡ୍ରେସ ଗୋଟେ ପ୍ରକାର ଅଛି, మన ముఖ్యమంత్రి ఒక డ్రెస్ ఒకే రకంగా ఉంటాయి, କିନ୍ତୁ ଚୌକିଦାର ଡ୍ରେସ କେତେ ପ୍ରକାର ଅଛି. కానీ చౌకీదార్ ఒక డ్రెస్ రకరకాలుగా ఉంటాయి. ଭାରତ ଏ ପ୍ରକାର ଏକ ଦେଶ ଯେ ଚା ବିକିବା ଚୌକିଦାରକୁ ମଧ୍ୟ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ କରି, మరియు భారతదేశం ఇలాంటి ఒక దేశము టీ అమ్మే వారికి ప్రధానమంత్రిగా చేసి ଏ ఉన్నారు. ପ୍ରକାର ଏକ ଗୌରବପୂର୍ଣ୍ଣ ଦେଶରେ ବାସ କରୁଛୁ. మనము మహిమకరంగా దేశంలో బ్రతుకుచున్నాం. ତୁମର ପ୍ରିୟମାନେ ଆମ ଦେଶରେ ସୁରକ୍ଷିତ କେହି ବି ନାହିଁ. మన దేశంలో ఎవరు కూడా సురక్షితంగా లేరు. ଦେଶରେ କୋଉଠି ସୁରକ୍ଷା ନାହିଁ. మన దేశంలో ఎక్కడ కూడా సురక్షత లేదు. ସ୍କୁଲରେ ସୁରକ୍ଷା ନାହିଁ, స్కూల్లో సురక్షితం లేదు, ଅଫିସରେ ସୁରକ୍ଷା ନାହିଁ, ఆఫీసులో సురక్షత లేదు, ଘରେ ସୁରକ୍ଷା ନାହିଁ, ఇంటిలో రక్షణ లేదు, ରାସ୍ତାରେ ବି ସୁରକ୍ଷା ନାହିଁ. మరి మార్గంలో కూడా రక్షణ లేదు. ମନ୍ତ୍ରୀ ମାନେ ବଡିଗାର୍ଡ ସହିତ ଆସନ୍ତି, మరి మంత్రులు బోడీగార్డ్ తో వస్తారు. ଆଉ ସେମାନେ କଣ ବୋଲି କୁହନ୍ତି? వారేమని చెప్తారు? भाई और बहनों, మరియు నా సోదరి సోదరులారా, हमारे होते हुए आप लोगों को कुछ होने नहीं देंगे. నాకేమై కలిగినా కూడా మీకేమి చేయడానికి ఇవ్వను. ऐसे बिना बॉडीगार्ड कुआड़े से जाऊ नहीं. ఆయన బోడీగార్డ్ లేకుండా ఎక్కడికి వెళ్ళాడు. से पुणे हमको सुरक्षा दो. ఆయన మనకి మరి రక్షణ ఇస్తాడు. ମାନେ ଆମେ ସୁରକ୍ଷିତ ଅଛୁ ଏଇଥିପାଇଁ ଯେ ଆମେ ସତ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେବା ఎందుకంటే మనం రక్షణ కలిగి ఉన్నాం, ఎందుకంటే దేవదేవుని సత్యదేవుని మనం పొంది ఉన్నాం. ଆମକୁ କେବଳ ପରମେଶ୍ୱର ସୁରକ୍ଷା ଦଉଛନ୍ତି. దేవుడు కేవలం మన రక్షణ ఇస్తున్నాడు. ଆମେ ତାଙ୍କୁ ଜାଣିବାରୁ ହସି ପାରୁଛୁ. ఆయనకు మనం ఎరిగినందున ఈ రోజు నమ్ముతున్నా. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଏ ପ୍ରକାର ବ୍ୟକ୍ତି మరి క్రీస్తులోకి ఒక వ్యక్తి ଯେ ରୋଗରେ ବି ହସି ପାରେ, ఆయన వ్యాధులు కూడా నమ్ముతాడు, ଭାବରେ ହସି ପାରେ, ఆయన లేమిలు కూడా నమ్ముతాడు, କରୋନାରେ ହସି ପାରେ, ఆయన శోధన వచ్చి నవ్వుతాడు, ସମସ୍ୟାରେ ହସି ପାରେ, సమస్యలు నమ్ముతాడు. କାରଣ ସେ ଯୋଉ ପ୍ରଭୁଙ୍କୁ ସେବା କରୁଛି, ఎందుకంటే ఆయన దేవదేవునికి ఆయన మృక్కుతున్నాడు. ସେ ଜୀବିତ ପରମେଶ୍ୱର. ఆయన జీవము కలిగిన దేవునికి. ଆକାଶ ତଳେ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏକମାତ୍ର ଈଶ୍ୱର ଜୀବିତ, ସେ ହଉଛନ୍ତି ସଦାପ୍ରଭୁ. మరి ఆకాశం క్రింద ఒకే ఒక దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన దేవుడు. କେବଳ ଏକମାତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ ପ୍ରଭୁ ଯେ ଜୀବିତ ଅଟନ୍ତି. ఆ కేవలం ఒకే ఒక దేవుడు యేసు ప్రభు, ఆయన జీవము కలిగిన వాడు. ବାକି ସବୁ ମରି ସାରିଲେଣି. అందరు కూడా చనిపోయారు. ସେମାନଙ୍କ ଫଟୋ ଗୁଡାକ ଅଛି. వారి పుట్టలు ఉన్నాయి. କାହାର ଫଟୋରେ ଫୁଲ ଚଢାଯାଏ? మరి ఎవరికి పూలదండ ఇవ్వబడుతుంది? కొద్దిగా చెప్పండి, କାହାର ଫଟୋରେ ଫୁଲ చଢాଯାଏ? ఎవరికి పూలదండ ఇవ్వబడుతుంది? ଯେ ମରି ଯାଇଥାଏ. ఎవరైతే చనిపోయి ఉన్నారు. ଯଦି ବଞ୍ଚିବା ଲୋକ ଫୁଲ ଚଢେଇବା ଚାହୁଁଛନ୍ତି ତ ଆପଣ ବାପାଙ୍କର ଫଟୋରେ ଫୁଲ చଢాయి ଦେଖନ୍ତୁ. ఆ మొక్కల బ్రతికిన వారి మీద పూలదండ ఇవ్వండి. ఒకవేళ మీరు తండ్రి దగ్గరికి వెళ్ళి
తీసుకెళ్లి వేయండి ଏବେ ఏమవుతుంది? ମଧ୍ୟ ବଞ୍ଚିଥିବା ଲୋକର ଫଟୋରେ ଫୁଲ ଚଢା ଯାଏ ନାହିଁ। ఎప్పుడు కూడా బ్రతుకు ఉన్న వారి ఫోటోలో పూలదండ వేయబడదు. ସେଇଠୁ ଆମେ ଜାଣିବା ଦରକାର ଯେ ଯାହାର ଫଟୋରେ ଫୁଲ ଚଢା ଯାଉଛି ସେ ମଲାଟା ସେ। మరియు అప్పుడు మనం చూద్దాము ఎవరి దండలో పూలు మరియు ఫోటోలో పూలు దండ వేయబడుతుంది ఆయన చనిపోయిన వాడు. କିଛି କରିପାରିବ ନାହିଁ। ఆయన ఏమి చేయలేడు. ସେ ଆଶୀର୍ବାଦ କରିପାରିବ ନାହିଁ। ఆయన ఆశీర్వాదం చేయలేడు, అభిషేకం కూడా ఇవ్వలేడు. ମୋର ପ୍ରାର୍ଥନା ମୋର ଦେଶ ରକ୍ଷା ପାଉ। నా ప్రార్థన ద్వారా మన దేశం ମୋର ଇଚ୍ଛା రక్షించబడాలి. ସେଇଟା ମୋର ପ୍ରିୟ ମାନେ। నా ఈ చిత్తము మన దేశం రక్షించబడాలని. ନହେଲେ ଘଣ୍ଟେ ପର୍ଯ୍ୟନ୍ତ ଚୁପଚାପ ହେଇ ବସି ନଥାନ୍ତି। మరి 1 గంట వరకు మనం ఈ నిశ్శబ్దం కూర్చోము. ଏଠି ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାକୁ ଆସି ଘଣ୍ଟେ ଯାଏ ଚୁପଚାପ ହେଇ ବସି ନଥାନ୍ତି। మరియు వాక్యము చెప్పడానికి వచ్చి 1 గంట వరకు నేను కూర్చోను. ମୁଁ ଆସିଛି ଯେତେବେଳେ ବି ସୁଯୋଗ ମିଳେ ବାକ୍ୟ ପ୍ରଚାର। మరి ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే దేవుని వాక్యం చెప్తాను. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ ప్రియ సోదరి సోదరులారా, ଆମେ ହସି ପାରୁଛୁ, మనము నవ్వగలుగుతున్నాం, ଆମେ ଶାନ୍ତିରେ ଅଛୁ, మనం శాంతిలో ఉన్నాం. କାରଣ ଆମେ ଯୀଶୁକୁ ପାଇଛୁ। ఎందుకంటే యేసు ప్రభుని మనం ଯେ నమ్ముకున్నాం. ଯୀଶୁକୁ ପାଇଛି ସେ ଶାନ୍ତି ପାଇଛି। ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారన్న సమాధానం పొందుకున్నారు. ଯେ ଯୀଶୁକୁ ପାଇନେ ସେ ଶାନ୍ତି ପାଇନେ। ఎవరైతే యేసు ప్రభు అంగీకరించలేదు వారికి సమాధానం లేదు. ଯୀଶୁ ହିଁ ଶାନ୍ତି ଅଟନ୍ତି। ఎందుకంటే యేసు ప్రభు సమాధానం. ଲୋକମାନଙ୍କ ଘରେ ଶାନ୍ତି ନାହିଁ, మరి ఇంటిలో సమాధానం లేదు, ଲୋକମାନଙ୍କ ବ୍ୟବସାୟରେ ଶାନ୍ତି ନାହିଁ, వ్యవసాయంలో సమాధానం లేదు, ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ଶାନ୍ତି ନାହିଁ, మరి కుటుంబ భార్య భర్తల సమాధానం లేదు, ପୁଅ ବୋହୂ ମଧ୍ୟରେ ଶାନ୍ତି ନାହିଁ, మరియు కొడుకు కోడళ్ళతో సమాధానం లేదు, ଦେଶରେ ବି ଶାନ୍ତି ନାହିଁ। ఈ దేశంలో కూడా କାରଣ సమాధానం. ଏମାନଙ୍କ ଜୀବନରେ ଯୀଶୁ ନାହାନ୍ତି। ఎందుకంటే వారి జీవితంలో యేసు ప్రభు లేడు. ଦେଖନ୍ତୁ ଲୋକମାନେ ସୁନା ଗହଣା କେତେ ପିନ୍ଧିଛନ୍ତି, మరి చూడండి ఎంతో బంగారం కొంతమంది వేస్తున్నారు, ହସି ବି ପାରୁନାହାନ୍ତି। మరియు నవ్వ కూడా లేపుతున్నారు. ନିଜର ଦାମିକା କାରରେ ଚଢି ବୁଲୁଛନ୍ତି, ହସି ପାରୁନାହାନ୍ତି। మరియు చాలా ఖరీదైన కార్లో తిరుగుచిన నవ్వలేకపోతున్నారు. ଦାମିକା ହୋଟେଲରେ ଖାଉଛନ୍ତି, ତୃପ୍ତ ହଉନାହାନ୍ତି। చాలా ఖరీదైన హోటల్లో వారు తింటున్నారు కానీ తృప్తి పడడం లేదు. ସବୁଠାରୁ ଦାମିକା ଶାଢୀ ପିନ୍ଧୁଛନ୍ତି, ତୃପ୍ତ ନାହିଁ। అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన బట్టలు వేసుకున్నారు కానీ వారికి సమాధానం లేదు. ଆମକୁ ସୁନା ନାହିଁ, మనకి బంగారం లేదు, ଦାମିକା ଗାଡି ନାହିଁ, మరియు కార్ లేవు, ଭଲ ଘର ନାହିଁ, మంచి ఇల్లు లేవు, ଭଲ ଡ୍ରେସ ନାହିଁ, మంచి డ్రెస్ లేవు, କିଛି ନାହିଁ, ఏమీ లేదు. କିନ୍ତୁ ଆମର ଜୀବନରେ ଯୀଶୁ ଅଛନ୍ତି। కానీ మనతో యేసు ప్రభు ମୋ ఉన్నాడు. ପ୍ରିୟମାନେ ଯେ ଯୀଶୁକୁ ପାଇଛି ସେ ସବୁ ପାଇଛି। మరి ఎవరైతే యేసు ప్రభు పొందుకున్నాడు ఆయన అన్ని కూడా పొందుకున్నారు. ଯେ ଯୀଶୁକୁ ପାଇନେ ସେ କିଛି ପାଇନାହିଁ। ఎవరైతే యేసు ప్రభు అంగీకరించలేదు ఏమీ కూడా లేదు. ଆଜି ଯୋଉମାନେ ଯୀଶୁଙ୍କ ବିନା ଆସିଛନ୍ତି ఎవరైతే ఈ రోజు యేసు ప్రభు లేకుండా వచ్చి ఉన్నారు, ସେମାନଙ୍କୁ ମୁଁ କହିବା ପାଇଁ ଥରେ ଯୀଶୁଙ୍କୁ ସାଙ୍ଗରେ ନେଇକି ଯା। మరి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళండి. ଆପଣଙ୍କ ବିଜନେସ ବଦଳିଯିବ। మీ యొక్క బిజినెస్ మారిపోద్ది. ଏ ଭଉଣୀ ସାକ୍ଷ୍ୟ ଦଉଥିଲେ ପରା, మరియు సోదరి సాక్ష్యం ఇస్తుండేది. ଯୀଶୁ ଆସିଲାରୁ ବଦଳିଗଲା ସବୁ। యేసు ప్రభు వచ్చిన తన మారిపోయింది. ଯୀଶୁ ଯାହା ଜୀବନରେ ଆସନ୍ତି ତାର ଜୀବନ ବଦଳିଯାଏ। యేసు ప్రభు గారి జీవితంలో వస్తే వారి జీవితం ଆଉ మారిపోతుంది. ଯୀଶୁ ଯାହା ଜୀବନରୁ ପଳାନ୍ତି ତାର ଜୀବନ ବି ବଦଳିଯାଏ। యేసు ప్రభు గారి జీవితం లేకపోతే వారి జీవితం కూడా మారిపోతుంది. ଯାହା ଯାହା ପାଇଛି ସବୁ ସର୍ବନାଶ ହେଇଯାଏ। మరియు ఏవైతే పొందుకుంటే అన్ని కూడా సర్వనాశం ଲୋକ అయిపోతుంది. ଭାବୁଛନ୍ତି ପଇସା ଥିଲେ ସବୁ ହେବ। మరియు ప్రజలకు కూడా డబ్బులు ఉంటే అన్ని అవుతుంది. ଭାଇ ଭଉଣୀ ମାନେ ପଇସା ଥିଲେ ଘର ବାନ୍ଧି ହେବ, మరియు డబ్బులు ఉంటే ఇల్లు కట్టకొచ్చు, ଶାନ୍ତିରେ ରହି ହେବ ନାହିଁ। సమాధానంలో ఉండలేము. ପଇସା ଥିଲେ ଗାଡି କିଣି ହେବ, డబ్బులు ఉంటే బండి కొనగలము, ସୁରକ୍ଷା କିଣି ହେବ ନାହିଁ। అది రక్షణ లేదు. ପଇସା ଥିଲେ ଖାଦ୍ୟ କିଣି ହେବ, మరి డబ్బులుంటే ఆహారం తినగలము, ସ୍ୱାସ୍ଥ୍ୟ କିଣି ହେବ ନାହିଁ। అక్కడ ఆరోగ్యం లేదు. ପଇସା ଥିଲେ ବହି କିଣି ହେବ, ଜ୍ଞାନ କିଣି ହେବ ନାହିଁ। మరియు డబ్బులుంటే పుస్తకం కొనొచ్చు కానీ జ్ఞానం కొనలేము. ପଇସା ଥିଲେ ଔଷଧ କିଣି ହେବ, ସୁସ୍ଥତା କିଣି ହେବ। మరియు డబ్బులుంటే మందులు కొనగలం కానీ ఆరోగ్యం కొనలేము. ଡକ୍ଟର କଣ ଦିଏ? డాక్టర్ ఏం చేస్తాడు? ଔଷଧ ଦିଏ। ఆయన మందులు ఇస్తాడు. ଆପଣଙ୍କ ତେଲୁଗୁରେ మందు, తెలుగులో మందులు కాదు, ଓଡ଼ିଆରେ ଔଷଧ ବୋଲି କହିବେ, ఒరియల్ ఔషధం అని చెప్పబడుతుంది. ଇଂଲିଶରେ ମେଡିସିନ ବୋଲି କହିବେ, ఇంగ్లీష్ లో మెడిసిన్ చెప్పబడుచున్నది. କିନ୍ତୁ ହିନ୍ଦୀରେ ବଢିଆ କହିବେ। కానీ హిందీలో ఒక మాట ହିନ୍ଦୀରେ କହିବେ ଦବାଇ ବୋଲି କରିବେ। హిందీలో దబాయి అంటారు. ଦବାଇ ମାନେ କଣ? ଦବାଇ ଦିଏ ଖାଲି। ఎందుకంటే దైవ అంటే ఆయనకి అణిచివేయబడును. ସେ ଖାଲି ରୋଗକୁ ଦବାଇ ପାରେ। ఎందుకంటే వ్యాధిని అణిచివేయగలదు. ସେ ବିପି କୁ ଦବାଏ, ఆయన బీపీని మరియు అణిచేస్తుంది. ସେ ଡାଇବେଟିସ୍ କୁ ଦବାଏ, ఆయన షుగర్ వ్యాధిని అణిచివేస్తుంది. ସେ କିଡନୀ ପ୍ରୋବ୍ଲେମ କୁ ଦବାଏ। ఆయన కిడ్నీ వ్యాధిని ఆయన అణిచివేస్తుంది. ଖାଲି ଦବାଇ ପାରେ, ସୁସ୍ଥ କରିପାରେ ନାହିଁ। కానీ కేవలము అణిచివేస్తుంది కానీ ఆరోగ్యం ఇవ్వదంట. ସୁସ୍ଥତା କିଏ ଦିଅନ୍ତି? ସଦାପ୍ରଭୁ ଦିଅନ୍ତି। మరియు ఆరోగ్యం అంటే యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ସେଥିପାଇଁ ତାଙ୍କୁ ଓଡ଼ିଆରେ ସଦାପ୍ରଭୁ ବୋଲି କୁହାଯାଏ। అందుకే ఒరియాలో దేవాదేవుడు అని చెప్పబడుచున్నది. ସଦାପ୍ରଭୁ ମାନେ କଣ? ఆ సదాప్రభు అంటే ఏమిటి? ମାନେ ସାଦା ପ୍ରଭୁ ବି ଅଛି। ఆయన సాదాగా దేవుడు. ଗୋଟେ ସାଦା ପ୍ରଭୁ ଅଛି, ଗୋଟେ ସଦା ପ୍ରଭୁ ଅଛନ୍ତି। ఇది ఒక సింప్లీ అయిన దేవుడు ఉన్నాడు, ఒకటి చాలా గొప్ప దేవుడు ఉన్నాడు. సదా ప్రభు ମାନେ చాలా గొప్ప దేవుడు. ఆ సదాప్రభు అనే మహాన్ పరమేశ్వర.
କିନ୍ତୁ ସାଧା ପ୍ରଭୁ ବି ଅଛି। కానీ సాదా దేవుడు కూడా ఉన్నాడు. ସାଧା ପ୍ରଭୁ ମାନେ କଣ? సాదా దేవుడు అంటే ఏంటి? ଯାହାକୁ ମନୁଷ୍ୟ ତିଆରି କରିଛି ସେଟା ସାଧା। ఎవరైతే మానవులు తయారు చేస్తున్నాడు అది సాదా. ଯେ ମନୁଷ୍ୟକୁ ତିଆରି କରିଛନ୍ତି ସେ ସଦା ପ୍ରଭୁ। ఎవరైతే మానవులకు తయారు చేస్తున్నాడు ఆయన గొప్ప దేవుడు. ମନୁଷ୍ୟ ଯାହାକୁ ତିଆରି କରିଛି ସେ ଦେଖି ପାରିବ ନାହିଁ, କହି ପାରିବ ନାହିଁ, ଚାଲି ପାରିବ ନାହିଁ, ଶୁଣି ପାରିବ ନାହିଁ। మానవులు ఎవరికి తయారు చేస్తారో చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు, ఏమి కూడా చేయలేడు. କିନ୍ତୁ ଯେ ମନୁଷ୍ୟକୁ ତିଆରି କରିଛନ୍ତି ସେ ଦେଖି ପାରନ୍ତି, କହି ପାରନ୍ତି, ଚାଲି ପାରନ୍ତି। ఎవరైతే మానవులకు తయారు చేస్తున్నాడో ఆయన చూడగలడు, నడవగలడు, మాట్లాడగలడు, వినగలడు, ఏమీ ఆయన చేయగలడు. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ ମୁଁ କାହାଣୀ କହୁନାହିଁ, ప్రియా సంగమని మాట మరి కథ చెప్పడలేదు. ଯାହା ଲେଖା ହେଇଛି କହୁଛି। ఏదైతే రాయబడో అది నేను చెప్తున్నాను. ଲେଖା నଥିଲା କଥା କୁହେ ନାହିଁ। ఇది రాయబడలేదు నేను చెప్పను. ଲେଖା ନଥିବା କଥା କିଏ କୁହନ୍ତି? మరి రాయపోయిన కథలు ఏం చెప్తారు? ନେତାମାନେ କୁହନ୍ତି, లీడర్స్ చెప్తారు, ବାବା ମାନେ କୁହନ୍ତି, బాబులు చెప్తారు, ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ କୁହନ୍ତି ନାହିଁ। దేవుని దైవజనులు చెప్పారు. ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియా సోదరి సోదరులారా, ଆପଣ పైసା ଥିଲେ ଖଟ କିଣି ପାରିବେ, మీరు మరియు డబ్బులు ఇస్తే మంచం కొనవచ్చు, ନିଦ କିଣି ପାରିବେ କି? మరి నిద్ర కొనగలరా? ରିଚାର୍ଜ କରି ଆଣିବେ ନିଦ? మీరు రీఛార్జ్ చేయగల నిద్ర? ମୋର ପ୍ରିୟ ମାନେ ନିଦ କୋଉଠି ମିଳେ ନାହିଁ। మన నిద్ర ఎక్కడ దొరకదు. ନିଦ సదా ప్రభు ଦିଅନ୍ତି, ఆ నిద్ర అనేది దేవుడు ఇస్తాడు. ସୁସ୍ଥତା ప్రభు ଦିଅନ୍ତି, స్వస్థత దేవుడు ఇస్తాడు. ସ୍ୱାସ୍ଥ୍ୟ ప్రభు ଦିଅନ୍ତି, మరి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ସୁରକ୍ଷା ప్రభు ଦିଅନ୍ତି, రక్షణ దేవుడు ఇస్తాడు. ଜ୍ଞାନ ప్రభు ଦିଅନ୍ତି, ధ్యానం దేవుడు ఇస్తాడు. ଶାନ୍ତି ప్రభు ଦିଅନ୍ତି। సమాధానం దేవుడు ఇస్తాడు. ସେଇଠି ଆପଣଙ୍କୁ କିଛି ଦରକାର ନାହିଁ, ଯୀଶୁ। మరి అందుకే మీకేమి అవసరాలు దేవుడు ఇస్తాడని యేసు కావాలి. ଭାଇ ଭଉଣୀ ମାନେ କୁହନ୍ତୁ ଆଜି, ହେ ଯୀଶୁ ତୁମେ ମତେ ଦରକାର। మరి ఈ రోజు చెప్పండి సోదరి సోదరులు, యేసు ప్రభుని నాకు కావాలి. ଆମକୁ ସବୁ ଦରକାର, ପରେ ప్రభు ଦରକାର। ఆమెకు అన్ని కావాలి, తర్వాత యేసు ప్రభు కావాలి. ନାଇଁ ଆଗ କୁହନ୍ତୁ, ప్రభు ତୁମେ ମତେ ଦରକାର। కానీ ప్రియా సంగమా మొదటిగా ప్రభునకు కావాలి చెప్పండి. ଥାଉ କି ନଥାଉ ତୁମେ ఏమీ లేక ఉండకపోయినా కూడాను యేసు ప్రభు నీవే నాకు కావాలని చెప్పండి. ସେ ప్రభు କେମିତି ప్రభు? ఆయన ఎలాంటి దేవుడు? 40 ବର୍ଷ ପ୍ରାନ୍ତରରେ ପ୍ରାୟ 20 ଲକ୍ଷ ଲୋକକୁ ପେଟ ପୁରା ଖୁଆଇବା ప్రభు। అంటే ఎటువంటి దేవుడు? ఆయన ప్రాంతంలో ఎడారిలో 40 సంవత్సరములకు ఆహారం పెట్టిన గొప్ప దేవుడు ఆయన. ପଥରରୁ ପାଣି ଦେବା ప్రభు, ఆయన బండ నుండి నీళ్ళిచ్చిన వాడు, ଝଡ଼କୁ ଶାନ୍ତ କରିବା ప్రభు, ఆయన సముద్రమును, ఆయన తుఫాన్ని సమాధానం చేసిన వాడు, 4 ଦିନର ମୋଢାକୁ ଜୀବନ ଦେବା ప్రభు, 4 రోజు కుళ్ళిపోయిన సభాని లేపుచిన్నవాడు, ପବନକୁ ଚୁପ୍ ବୋଲେ ଚୁପ୍ ହେଇଯିବ, ସେ గాలిని బంద్ అయిపోమంటే బంద్ అయిపోయిన వాడు. ସେ ହେଉଛନ୍ତି ଯୀଶୁ ప్రభు। ఆ యేసు ప్రభు, ఆయన ସେ యేసు ଯଦି ప్రభు. ଆପଣଙ୍କ ଘରେ ଆସିଯିବେ, ఆయన మీ ఇంటికి వస్తే ଘର ବଦଳିଯିବ। మీ కుటుంబం ఇంటిలో మారిపోతుంది. ଆମର ଘରେ ବଡ ବଡ ଟିଭି ଆସିଲା, మా ఇంటిలో పెద్ద పెద్ద టీవీ వచ్చింది, ଫ୍ରିଜ ଆସିଲା, ఫ్రిడ్జ్ వచ్చింది, ସୋଫା ଆସିଲା, సోఫా వచ్చింది, ବଢିଆ ଘର ବନେଇଦେଲୁ, మంచి ఇల్లు కట్టుకున్నా, ସୁନା ହେଇଗଲା, మరి బంగారం అయిపోయినది, ଶାନ୍ତି ଆସିନାହିଁ। సమాధానం లేదు. ଆମେ ଭାବୁଥିଲୁ କଣ, ଘର ବନେଇଦେଲେ ଶାନ୍ତି, మనం అనుకున్నాము ఇల్లు కట్టేస్తే సమాధానము, ସୁନା ଟିକେ କିଣିଦେଲେ ଶାନ୍ତି, బంగారం కొంటే సమాధానము, ମତେ ଗୋଟେ ପୁଅ ଜନ୍ମ ହେଇଗଲେ ଶାନ୍ତି। నాకు కుమారుడు పుడితే సమాధానం. ଏବେ ଦେଶର ପରିସ୍ଥିତି ଏମିତି ହବ, ଯେମାନଙ୍କ ପୁଅ ଅଛି କାନ୍ଦିବେ ସେମାନେ। మరియు ఈ లోకములో దేశంలో పరిస్థితి ఇలాగా, ఎవరి కొడుకు ఉంటారో వారు వేడుస్తారు, ସେ ଝିଅ ପାଇଛି ସେ ଧନ୍ୟ। మరి ఎవరైతే కూతురు కని ఉన్నారో వారు ధన్యులు. ଆମ ଦେଶରେ ଯୋଉ ସରକାର ଚାଲିଛି, ଦେଶରେ మన దేశంలో ఏ సర్కార్ అయితే నడుస్తుంది, ସେମାନେ କହୁଛନ୍ତି ବେଟି బచాओ బేటీ బଢాओ, వారు ఏమంటారంటే కూతుర్ని పెంచండి, కూతుర్ని బ్రతికించండి. କିନ୍ତୁ ତାଙ୍କ ସମୟରେ ହିଁ ଦେଶରେ ଝିଅ ମାନେ ବହୁତ ଅତ୍ୟାଚାର ହଉଛି। మరి ఆరి పరిస్థితిలోనే దేశంలో అనేక అమ్మాయిలకు రక్షణ లేదు. ଆମ ଦେଶରେ କୋଉଠି ସୁରକ୍ଷା ନାହିଁ। మన దేశంలో రక్షణ లేదు. ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଦରକାର, ଦେଶ మనం ప్రార్థన చేయాలి దేశం ଆମେ కొరకు, ପ୍ରାର୍ଥନା କରିବା ଦରକାର। మనం ప్రార్థన చేయాలి దేశం కొరకు. ସେଇଥିପାଇଁ ఇమాన్యుయల్ గాస్పెల్ టీమ్ ଅଛି। అందుకే ఈ రోజు ప్రార్థన చేయడానికి ఇమానుయేల్ గాస్పెల్ టీమ్ అని ఉన్నది. ఇమాన్యుయల్ ଅର୍ଥ କଣ? ఇమానుయేలుకు అర్థం ఏమిటి? The strong God with us. మరియు ఆ గొప్ప దేవుడు, బలమైన దేవుడు నీతో ఉన్నాడు. The strong God with us. మరియు ఆ గొప్ప దేవుడు నీతో పాటు ఉన్నాడు. ତାଙ୍କର କଥା ଏମାନେ କୁହନ୍ତି। మరి ఆయన మాట ఈ దళం ଆପଣ చెప్తున్నారు. gospel team ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଥାନ୍ତି। మరి ఇమానుయేల్ గాస్పెల్ టీం కొరకు ଆମର ప్రార్థించండి. ପ୍ରତ୍ୟେକ ଗାଁରେ ସୁସମାଚାର ପହଞ୍ଚିବା ଦରକାର। మరియు అనేక గ్రామముల సువార్త అందాలి. ସୁସମାଚାର, సువార్త ବାକି ସବୁଟା ଦୁଃଖର ବାର୍ତ୍ତା। మరి అన్ని విషయము కూడా దుఃఖమైన వార్త. ଗୋଟେ ସୁସମାଚାର, ଗୋଟେ ହଉଛି ଦୁଃସମାଚାର। మరి ఒకటి సువార్త, మరొకటి దుస్వార్త. ଆପଣ టీవీ ଖୋଲନ୍ତୁ, ନ୍ୟୁଜ ପେପର ଖୋଲନ୍ତୁ, ଖାଲି ଦୁଃସମାଚାର। మరి మీరు టీవీ న్యూస్ తీసిన వెంటనే అన్ని కూడా చెడు సమాచారము. କିନ୍ତୁ ଗୋଟିଏ ସୁସମାଚାର ଅଛି, గాని ఒక మంచి వార్త ఉన్నది. କାରଣ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ଦେହ ଧାରଣ କରି ଆସିଥିଲେ। ఎందుకంటే పరలోక దేవుడు ఆయన మానవ రూపీ ధారణ మించి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ଆଉ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ। ఆయన పేరు యేసు. କାରଣ ବାଇବଲ କଣ କହୁଛି? బైబిల్ ఏం చెప్తుంది? ଆକାଶ ତଳେ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯୀଶୁଙ୍କ ଛଡା ଅନ୍ୟ ନାମ ଦିଆଯାଇ, ఆకాశ క్రింద యేసు క్రీస్తు తప్ప ఎవరికి కూడా ఏ పేరు పెట్టబడలేదు అంటున్నాడు। ଯୋଉ ନାମ
ନାମରେ ଲୋକମାନେ ଉଦ୍ଧାର ପାଇପାରିବେ। ఏ నామములైతే ప్రజలు రక్షణ పొందుకుంటారు? ଦୟାକରି ଶୁଣନ୍ତୁ, దయచేసి వినండి. ମା ମାନେ ଭାଇ ମାନେ ଶୁଣନ୍ତୁ, తల్లిలారా సోదరులారందరూ వినండి. ଯେଉଁମାନେ ଚେୟାରରେ ବସି ଶୋଉଛନ୍ତି ମୋ କଥା ଟିକେ ଶୁଣନ୍ତୁ। ఎవరైతే చైర్లో కూర్చుని పడుకుంటున్న వారు నా మాట వినండి. ତଳେ ପଡିଗଲେ କମ୍ପାନୀ ଦାୟୀ ନାହିଁ। మరియు కింద పడిపోతే కంపెనీ దాయి కాదు. ପରେ ମତେ କହିବେ ନା ନିରଞ୍ଜନ ଆଜ୍ଞା ପ୍ରଚାର କରୁଥିଲେ ମୁଁ ପଡିଗଲି ବୋଲି। అప్పుడు తర్వాత నిరంజన అయ్య గారు ఆయన బోధించడం అనే పడిపోయానని నాకు చెప్పకండి. ନିଦ ଲାଗୁଛି ତଳେ ବସି ପଡ। మరియు నిద్ర వస్తే కింద కూర్చోండి. ତଳେ ପଡିଗଲେ ବି କିଛି ଯାଇ ଆସେ। మీరు కింద పడిపోతే కూడా ఏమీ కలగదు. କାରଣ ଖାଇବା ଟାଇମ ହେଇଗଲାଣି। ఎందుకంటే భోజనాల సమయం అయిపోయింది. କେତେଜଣକୁ ଖାଇଲେ ନିଦ ଲାଗିବ, କେତେଜଣକୁ ଭୋକ ଥିଲେ ନିଦ ଲାଗିବ। కొంతమందికి తింటే నిద్ర వస్తుంది, కొంతకి ఆకలి వస్తే నిద్ర వస్తుంది. ଆପଣମାନେ ଡେରିରେ ଆସୁଛନ୍ତି, ଡେରିରେ ଯିବେ। మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారు, ఆలస్యంగా వెళ్తారు. ଆଉ ଆପଣମାନେ ମୋର ହାବୁଡରେ ପଡିଛନ୍ତି। మీరు నా చేతులు పడి ఉన్నారు. ଆପଣମାନେ କେତେ ଶସ୍ତାରେ ଛାଡିବି ନାହିଁ। మీకు ఇంత ఈజీగా విధులు వదలను. ଆପଣମାନେ ମତେ ଭଲ କରି ଜାଣି ନାହାନ୍ତି। మీరు నాకు వెరగలేదు. ମୋ ନାଁ ହଉଛି ନିରଞ୍ଜନ ତୁରୁକ। అయ్యగారు పేరు నిరంజన్ తురుక్. ଓଡିଆରେ ନିରଞ୍ଜନ, ఆ ఒరియాలో నిరంజన్, ଆଉ ହିନ୍ଦୀରେ ତୁରୁକ। ఆ హిందీలో తురుక్. ତୁରୁକ ମାନେ କଣ? తురుక్ అంటే ఏమిటి? ତୁ ରୁକ୍। ఆ నీవు ఉండిపో. ପ୍ରଭୁ ଯଦି କହିବେ ତୁ ରୁକ୍, ସେତେବେଳେ ମୁଁ ଅଟକିବି। ఎప్పుడైతే తురుక్ అంటే ఎప్పుడైతే ఉండిపోమంటే నేను ఉండిపోతాను. ପ୍ରଭୁ ଯେତେବେଳେ କହିବେ ତୁ ରୁକ୍, ସେତେବେଳେ ମୁଁ ରହିବି। దేవుడు ఎప్పుడైతే నేను ఉండిపోమంటే నేను ఉండిపోతాను. ସେଥିପାଇଁ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, ଆପଣ ବ୍ୟସ୍ତ ହୁଅନ୍ତୁନି, ଗଲାବେଳେ ଗରମ ଗରମ ଖାଇକି ଯିବେ। మీరు దయచేసి తొందరపడవద్దు, వెళ్ళేటప్పుడు మంచి ఆహారం తిండి କାରଣ వెళ్తారు. ରାନ୍ଧିକି ଖରାରେ ଆକା ରଖିଛନ୍ତି, అందుకే ఎండలో అది పెట్టి ఉన్నారు. ସେଟା ଥଣ୍ଡା ହେବ ନାହିଁ। అది ఎప్పుడు కూడా చల్లరబడదు. ଆପଣ ଗରମ ଗରମ ଖାଇକି ଯିବେ। మీరు వేడి వేడి తిని వెళ్తారు. ଆଉ ଚୁଲିରେ ବସାଇବା ଦରକାର ନାହିଁ। మరియు పొయ్యిలో పెట్టే అవసరం లేదు. କେମିତି ଗରମ ଅଛି ଦେଖନ୍ତୁ। ఎంత వేడి ఉందో చూడండి. ଏଇଟା ଫେବୃଆରୀ ମାସର ଗରମ। ଏଇଟା ఇది ఫిబ్రవరి నెల. ଫେବୃଆରୀ ଆସିଲାନି କି? ଆସିନାହିଁ ଆହୁରି। రాలేదు ఫిబ్రవరి. ଆଜି ହଉଛି ଜାନୁଆରୀ 23। ఈ రోజు జనవరి నెల 23 తేదీ. ଆଜି ସୁଭାଷ ଚନ୍ଦ୍ର ବୋଷ ଆଜ୍ଞାଙ୍କର ଜନ୍ମଦିନ। ఈ రోజు సుభాష్ చంద్ర బోస్ గారి యొక్క జన్మదినమును. ଆଉ ମୋର ବି ଜନ୍ମଦିନ। అయ్య గారు కూడా జన్మదినం. అందరూ కూడా చెప్పండి. ମିଠା ମିଳିବ। ଗଲାବେଳେ ଆପଣ ଦେବେ ବୋଲି କହିଲେ ନା। ଆଜି ମୋର ବି ଜନ୍ମଦିନ। ఈ రోజు అయ్య గారు కూడా జన్మదినము. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియ సోదరి సోదరులారా, ସୁଭାଷ ବୋଷ କଣ ବୋଲି କହିଥିଲେ? సుభాష్ చంద్ర బోస్ గారు ఏం చెప్తారు? କହିଥିଲେ ମତେ मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। నాకు మీరు చంపిన కూడా నేను మీ కొరకు, मते रक्त दियो मु तुमको उद्धार करिबी। నాకు మీ రక్తం ఇస్తే నేను మీకు ఉద్ధరిస్తానన్నాడు. किंतु यीशु कहले मोर रक्त रे तुम उद्धार पाइबो। కానీ ఆయన ఏంటనంటే నా రక్తము ద్వారా మీ రక్షణ పొందుకోండి. ఇక్కడ డిఫరెంట్ కలుగుచున్నాయి. सेंति नेता माने कहांती, అటువంటి లీడర్స్ ఎవరు లేరు. सेंति नेता माने our देश रे नहांती। అటువంటి లీడర్స్ మన దేశం మరియు భూలోకములో మంచి రోజులు రావు. ए गरम तो और कमिबो नाही। మీ వేడి ఇంకా తగ్గదు. बाइबल कहूची लोक माने सूर्य उत्ताप रे जली जीवे बोले। మరి బైబిల్ చెప్తుంది ప్రజలు సూర్య కిరణములో ప్రజలంట మాడిపోతారంట. अच्छा दिन केतला आसीबो, మంచి రోజు ఎప్పుడు వస్తది? सेतला आपण प्रभु यीशु ख्रीष्ट को मेघमाला साक्षात करिबे। ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని తన మేఘములో మీరు ఎదుర్కొంటారు. पूरी बाजीबा समय जेतला आपण मेघमाला को निया जीवे सेतला अच्छा दिन। ఎప్పుడైతే బూర ఊదేటప్పుడు అయితే మీరు మేఘానికి కొనిపోబడినప్పుడు. अजर वाक्य मध्य को जीवा। ఈ రోజు వాక్యముకి వెళదాం. एबे वाक्य आरंभ करिबी। ఇప్పుడు వాక్యం చెప్తాను. सेटा केवल ट्रायल थिला सेटा। అది కేవలం ట్రయల్ ఉండేది. आपण जदी मोर टाइम नेबे मु भी आपण को टाइम नेबी। ఒకవేళ మీరు నా టైం తీసుకుంటే మీరు కూడా మీ టైం కూడా నేను తీసుకుంటాను. पैसा कम देले चलिबो, నాకు డబ్బులు తక్కువస్తే చాలు. खाइबाटा कम देले चलिबो, మరియు ఆహారం తక్కువ పెడితే చాలు. झूठ रोकले चलिबो, మీరు ఎక్కడ పెడితే కూడా చాలు. मते टाइम कम देले चलिबो। మరి టైం తక్కువ ఇస్తే కాదు. सेते आपण मोर टाइम नै छथि मु भी आपण को टाइम नेबी। మీరు కూడా టైం కు లేట్ గా వచ్చారు, నేను కూడా లేట్ గా మీకు मु ఇస్తాను. जदी भूख रहथिले बेसी प्रचार करे। మరియు నేను ఆకలిగా ఉంటే ఎక్కువ బోధిస్తాను. आज आपण भलो प्रचार गोटे सुनिबे। మీరు ఒక మంచి బోధ వింటారు. दया कर खोलंतु మీరు దయచేసి తీయండి. एवरी 9 पर्व, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము एवरी 9 पर्व 27 28, మరి 9 27 28 एवरी 9 पर्व 27 28 मनुष्य मान को निमंते जेपरि थोरे मात्र मृत्यु आउ ताहा पर विचार निरूपित अछि। बस लिखा दउछि मनुष्य मान को निमंते जेपरि थोरे मात्र मृत्यु। ఇక్కడ మనుషులకు ఒకసారి మృతి పొందవలనని నియమపబడెను, ఆ తర్వాత తీర్పు జరగను. लिखा दउछि मनुष्य मान को निमंते थोरे मात्र मृत्यु। ఇక్కడ మానవులకు కేవలం ఒకేసారి మాత్రము మరణము, आउ ताहा पर विचार निरूपित अछि। తర్వాత వారికి తీర్పు జరుగును. बाइबल स्पष्ट लिखा जाए, బైబిల్లో స్పష్టంగా రాయబడుచున్నది मनुष्य मान को निमंते थोरे मात्र मृत्यु। మానవుల కొరకు ఒకేసారి మరణము. से राजा हो,
ఆయన రాజు అయినా, ସେ ମନ୍ତ୍ରୀ ହଉ, ఆయన మంత్రి అయినా, ସେ ଗଭର୍ଣ୍ଣର ହୁଅନ୍ତୁ, ఆయన గవర్నర్ అయినా, ଏସପି ହୁଅନ୍ତୁ, ఆయన ఎస్పీ అయినా, ସେ କଲେକ୍ଟର ହୁଅନ୍ତୁ, ఆయన కలెక్టర్ అయినా, ଧନୀ ହୁଅନ୍ତୁ, ఆయన ధనవంతుడైనా, ସେ ଗରିବ ହୁଅନ୍ତୁ, ఆయన పేదరికమైన, ସେ ବ୍ରାହ୍ମଣ ହୁଅନ୍ତୁ, ఆయన బ్రాహ్మిన్స్ అయినా, ସେ କରଣ ହୁଅନ୍ତୁ, ఆయన కరణమవాడైనా, ସେ ହରଣ ହୁଅନ୍ତୁ, ఆయన హరణి అయినా, କି ଗୁଣନ ହୁଅନ୍ତୁ, ఎవరైనా ସେ ଯିଏ ବି ହୁଅନ୍ତୁ, ఎవరైనాను ସେ ଥରେ మరిବ, ఆయన ఒకేసారి చనిపోతాడు, ଥରେ ଜନ୍ମ ହବ, ఒకేసారి పుడతాడు, ତାପରେ ମରିବ। తర్వాత మరణిస్తాడు। ଆମର ଦେଶରେ ନୂଆ ଷ୍ଟୋରି, మన దేశంలో కొత్త కథలు। କଣ କରୁଛୁ? ତୁମେ ମରିବ ନାହିଁ, మీరు చనిపోరు, ତୁମେ ବାରମ୍ବାର ଜନ୍ମ ହଉଥିବ, మీరు మరణ పుడతారు, ତୁମେ ମରୁଥିବ ଜନ୍ମ ହଉଥିବ, మీరు చనిపోతున్న బ్రతుకుతుంటారు। ଭଲ କାମ କଲେ ଭଲ ଜନ୍ମ ହବ, ଖରାପ କାମ କଲେ ଖରାପ, మీరు మంచి పని చేస్తే మంచి జన్మము, చెడు పని చేస్తే చెడు జన్మము। ଖରାପ କାମ କଲେ କେଞ୍ଚୁଆ ହେବ, ବିଛା ହେବ, ସାପ ହେବ, ଠେକୁଆ ହେବ, ବିଲୁଆ ହେବ, ଘୁଷୁରି ହେବ, କୁକୁର ହେବ ବୋଲି କହିବେ। మరియు మీరు చెడు పని చేస్తే మరియు పంది మరియు రకరకాలుగా ఈ పశువుల పేరు చెప్తుంటే అటువంటి జన్మము। ତାମାନେ ଯୋଉ ପାନ୍ଦିକୁ ଦେଖୁଛନ୍ତି ସେ ପୂର୍ବ ଜନ୍ମର ମହାପାପୀ, మరియు ఆ గుసిరికి ଦେଖିବା ସେ ପୂର୍ବ ଜନ୍ମରେ ମହାପାପୀ ଥିଲା। ଆଉ ଏ ବ୍ରଏଲର କୁକୁଡ଼ା ତ ବେଶୀ ପାପୀ ହେଇଥିବ। మరియు బాయిలర్ కోడి అంటే ఇంకా పాపిగా ఉండేది। ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ କଣ ଭାବୁଛନ୍ତି ଆପଣ? మన ప్రియ సోదరి సోదరులు మీరు ଏଇଟା ఏమనుకుంటున్నారు? ଲୋକମାନଙ୍କୁ ବୋକା ବନା ଯାଉଛି। ఇది ప్రజలకి జ్ఞానం లేని వారికి ସେ చేస్తున్నారు। ଥରେ ଜନ୍ମ ହୁଏ ଆଉ ଥରେ ମରେ। ఆయన ఒకేసారి జన్మం ఒకేసారి ଆଉ మరణం। ବାଇବଲ କହୁଛି ମୃତ୍ୟୁ ପରେ ବିଚାର ଅଛି। మరి బైబిల్ చెప్తుంది మరణము తర్వాత తీర్పు జరుగును। ଆପଣ ମାନେ ଯେତେ ଲୋକ ବସିଛନ୍ତି ମନେ ରଖିଥାନ୍ତୁ, మీరు ఎంతమంది కూర్చున్నారు దయచేసి గుర్తు చేసుకోండి। ଆପଣ କୋଉ ଧର୍ମର ଅଟନ୍ତି ବଡ କଥା ନୁହେଁ। మీరు ఏ కులానికి చెందిన వారు, ధర్మానికి చెందిన వారు ପୃଥିବୀରେ ଅନେକ ଧର୍ମ ଅଛି, భూలోకంలో అనేక ధర్మం ఉన్నాయి, କିନ୍ତୁ ఉଦ୍ଧାର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ହିଁ ଅଛି। కేవలం ఉద్ధరణ అనే రక్షణ అనేది యేసు ప్రభు ପାପ మాత్రమే। କ୍ଷମା କେବଳ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ହିଁ ଅଛି। పాప క్షమాపణ అనేది కేవలం యేసు క్రీస్తు తగ్గితే। ଲୋକମାନେ ଦୁନିଆ ସାରା ଧାଇଁ ବୁଲନ୍ତୁ, మరియు ప్రజలందరూ కూడా భూలోకము పరిగెత్తిన କିନ୍ତୁ కూడా ଉଦ୍ଧାର କେବଳ ଯୀଶୁଙ୍କ ଠାରେ ମିଳେ। కానీ కేవలం రక్షణ అనేది యేసు క్రీస్తు తగ్గితే। ପୁଣ୍ୟ କଲେ ମୁକ୍ତି ମିଳେ ନାହିଁ, మరియు పుణ్యం చేస్తే ముక్తి కలగదు, ଦାନ ଧର୍ମ କଲେ ମୁକ୍ତି ମିଳେ ନାହିଁ, దానం ఇస్తే ముక్తి చెందదు, ତପସ୍ୟା କଲେ ମୁକ୍ତି ମିଳେ ନାହିଁ। తపాసు చేస్తుంటే ముక్తి చెందదు। ମୁକ୍ତି କେବଳ ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ମିଳେ। ఆ ముక్తి చెందాలి అంటే యేసు రక్తంలోనే ముక్తి। ସେଇଥିପାଇଁ ସ୍ୱର୍ଗର ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ అందుకే యేసు ప్రభు పరలోకములో యేసు ప్రభు ଦେହ ଧାରଣ କରି ଜଗତକୁ ଆସିଥିଲେ। ఆయన దేహాధారణం చేసి భూలోకానికి వచ్చాడు। ସେ ପଶୁର ରୂପ ନେଇ ଆସିନାହାନ୍ତି, ఆయన పశు యొక్క రూపము ସେ తీసుకురాలేదు, ପକ୍ଷୀର రూପ ନେଇ ଆସିନାହାନ୍ତି, ఆయన పక్షి యొక్క రూపం తీసుకురాలేదు, ସେ ମାନବ ଦେହ ଧାରଣ କରି ଆସିଲେ। ఆయన మానవ రూపము ధారణము చేసి భూలోకానికి వచ్చి ఉన్నారు। ତେଣୁ ମନୁଷ୍ୟକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଜଣେ ମନୁଷ୍ୟର ଆବଶ୍ୟକ ଥିଲା। ఆయన ఎందుకంటే మానవుకు రక్షించడానికి ఒక మానవుడు అవసరము। କାରଣ ବାଇବଲ କୁହେ ମେଷ ଓ ଛାଗର ରକ୍ତରେ ପାପ ହରଣ ହୁଏ ନାହିଁ। ఎందుకంటే బైబిల్ చెప్తుంది మరి కోళ్ళకయు మెడ్లకయు వారి రక్తము ద్వారా పాపము క్షమించబడదు। ସେଇଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଗତକୁ ଆସିଲେ, అందుకే యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఉన్నారు। କାରଣ ରକ୍ତପାତ ବିନା ପାପ ମୋଚନ ହୁଏ ନାହିଁ। ఎందుకంటే రక్తము ప్రోక్షలించకుండా పాపం వినాశము కాదు। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସି କଣ ବୋଲି କହୁଛନ୍ତି? యేసు ప్రభు ఏమంటున్నాడంటే ଯାହା ହଜି ଅଛି ତାହା ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ମନୁଷ୍ୟ ఏదైతే ପକାଇ ଆସିଅଛି। మరియు పోవునది వాటిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ଆମ ଦେଶରେ ନୂଆ ଷ୍ଟୋରି, మన దేశంలో కొత్త కథ। ଆମ ଦେଶରେ କଣ କହୁଛନ୍ତି? ତୁମେ ଭଗବାନଙ୍କୁ ଖୋଜ, ଭଗବାନ ତମକୁ ମିଳିଯିବେ। మరియు మీరు భగవాన్ని వెతకండి, భగవాన్ దొరుకుతాడు। କାହିଁକି ଖୋଜିବ? ତାଙ୍କୁ ହଜି ଯାଇଛନ୍ତି। ఎందుకు ఆయన ఎక్కడ పడిపోన్నారు? వెతుకుదాం। କଣ ଖୋଜାଯାଏ ଯାହା ହଜିଥାଏ? ఏది వెతుకుతాం ఏదైతే పోవు ఉంటది। ମୋର ପ୍ରିୟ ମାନେ ଈଶ୍ୱର ହଜି ନାହାନ୍ତି, ମନୁଷ୍ୟ ହଜି ଯାଇଛି। ఎందుకంటే నా ప్రియులారా దేవుడు ఎప్పుడైనా ఆయన ଆଉ ତାକୁ ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ఆయన ఎక్కడ లేడు, ఆయనకు రక్షించడానికి మనం వెతికి ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଥିଲେ। యేసు ప్రభువులోకి వచ్చాడు। ମାର୍କ 10 ପର୍ବ 45 ପଦ ଲେଖାଯାଏ। మార్కు మరియు 10:45 ସେ రాయబడుచున్నది। ଲେଖାଯାଉଛି అక్కడ రాయబడుచున్నది ମୁକ୍ତିର ମୂଲ୍ୟ ସ୍ୱରୂପେ ଆପଣ ପ୍ରାଣ ଦେବାକୁ ଯୀଶୁ ଆସିଥିଲେ। మరి ఏంటంటే ఆయన విముక్తి ఇవ్వడానికి తన రక్తం ఇచ్చి మమ్మల్ని రక్షించడానికి ପ୍ରଭୁ భూలోకానికి ଯୀଶୁ వచ్చాడు। ଖ୍ରୀଷ୍ଟ ଆସିଥିଲେ ମୁକ୍ତିର ମୂଲ୍ୟ ସ୍ୱରୂପେ ଆପଣ ପ୍ରାଣ ଦେବାକୁ। మనుష్య కుమారుడిని పరిచరము చేయకున్నటకు రాలేదు గాని పరిచరము చేయుటకు କେବଳ ଯୀଶୁ ହିଁ ଉଦ୍ଧାର କରିପାରନ୍ତି। ఆయన కేవలం యేసు ప్రభు ମନୁଷ୍ୟ ପାଇଁ ଥରେ ମୃତ୍ୟୁ ଅଛି। మానవులకు ఒకేసారి మరణం ఉన్నది। ଆଜି ହୁଏତ ଆପଣଙ୍କ ଧନ ଅଛି, ఈ రోజు మీకు ధనం ఉన్నది, ଆଜି ଆପଣଙ୍କ ପ୍ରତିଷ୍ଠା ଅଛି, ఈ రోజు మీకు పేరు ప్రతిష్టలు ଆଜି ఉన్నాయి, ଆପଣଙ୍କ ସବୁ ଅଛି, ఈ రోజు మీకు అన్ని ఉన్నాయి। କିନ୍ତୁ ମନେ రଖିଥାନ୍ତୁ గాని మనసులో ఉంచండి, ଦିନେ ମରିବେ, ఒక రోజు చనిపోతారు, ଦିନେ ମରିବେ ଆପଣ। ఒక రోజు చనిపోతారు। କିନ୍ତୁ ମୃତ୍ୟୁ ପରେ ବିଚାର ଅଛି। గాని మరణము తర్వాత తీర్పు ఉన్నది। ମୃତ୍ୟୁ ପରେ ବିଚାର ନିରୂପିତ ଅଛି। మరియు మరణము తర్వాత తీర్పు ఖచ్చితంగా ఉన్నాయి। ମନୁଷ୍ୟ କେବେ ମରେ?
మానవుడు ఎప్పుడు చనిపోతారు? ମଣିଷ କେବେ ମରେ? మానవుడు ఎప్పుడు చనిపోతాడు? ମରିବା ପାଇଁ ଟାଇମ ନାହିଁ। మరణానికి సమయం ସେ లేదు. କେତେବେଳେ ବି ମରେ। ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ସେ ଘରେ ମରେ, ఆయన ఇంట్లో చనిపోవచ్చు, ଅଟୋରେ ମରେ, హోటల్లో చనిపోవచ్చు, ମେଡିକାଲରେ ମରେ, మెడికల్ లో చనిపోవచ్చు, ବାହାଘର ଦିନ ମରେ, ఆయన పెళ్లి రోజు కూడా చనిపోవచ్చు, ଘର ପ୍ରତିଷ୍ଠା ଦିନ ମରେ। ఆయన ఇల్లు ప్రతిష్ఠ చెప్పడం కూడా చనిపోవచ్చు. କେତେ ବୟସରେ ମରେ? ఎన్ని సంవత్సరం చనిపోతాడు? କେତେ ବର୍ଷ ହେଲେ ମରିବ? ఎన్ని సంవత్సరం అయితే చనిపోతాడు? ମରିବା ପାଇଁ ବୟସ ବି ନାହିଁ। మరణించడానికి సమయం ସେ వయసు కూడా ମାର లేదు. ପେଟରେ ବି ମରିବ, ఆయన తల్లి గర్భములు కూడా చనిపోవచ్చు, ସେ ଜନ୍ମ ହେଇକରି ମରିବ, ఆయన జన్మము తెరతో కూడా మరణించవచ్చు, ସେ ଗୁରୁଣ୍ଡିବା ସମୟରେ ମରିବ, ఆయన మరియు తప్పటకు వచ్చినప్పుడు మరణించవచ్చు, ସେ ସ୍କୁଲ ପଢିବା ସମୟରେ ମରିବ, ఆయన స్కూల్లో చదివేటప్పుడు కూడా ସେ చనిపోవచ్చు, କଲେଜ ପଢିବା ଦିନ ମରିବ, ఆయన కాలేజీలో చదివేటప్పుడు కూడా చనిపోవచ్చు, ଅଫିସରେ ମରିବ, ఆయన ఆఫీసులో కూడా చనిపోవచ్చు, ସେ ରିଟାୟରମେଣ୍ଟ ଦିନ ବି ମରିବ, ఆయన రిటైర్డ్ రోజు కూడా చనిపోవచ్చు, ସେ ଫ୍ଲାଇଟ ରେ ବି ମରିବ, ఆయన ఫ్లైట్ లో కూడా చనిపోవచ్చు, ସେ କାରରେ ମଧ୍ୟ ମରିବ। ఆయన కార్లో కూడా చనిపోవచ్చు. ମରିବା ପାଇଁ ଜାଗା ନାହିଁ, మరణించడానికి స్థలము లేదు, କିନ୍ତୁ మରିବାଟା పକ୍କା। కానీ మరణము అని పక్క. ବାଇବଲରେ କଣ ଲେଖା ଯାଉଛି? బైబిల్ ఏమంటున్నది? ଜୀବନ କେମିତି ଅଟେ? జీవం ఏమంటిది? ଆଇବ ତାର 20 ପର 8 ପଦ ଲେଖା ଯାଉଛି। మరి అయోబు గ్రంథము 28లో రాయబడుచున్నది. ଆଇବ 20 ର 8 ରେ ଲେଖାଯାଏ, మరి 20 అధ్యాయము 8లో యోబు గ్రంథంలో రాయబడుచున్నది. ଜୀବନ ସ୍ୱପ୍ନ ପରି, మరియు ఈ జీవం అంటే కళ లాంటిది, ଜୀବନ ସ୍ୱପ୍ନ ପରି। ఈ జీవితం అంటే కళల వంటిది. ପ୍ରଥମ ବଂଶାବଳୀ 29 ପର୍ବ 5 ପଦ, మరియు మొదటి దినవృత్తాంతములు 29:5. ଜୀବନ ଛାୟା ତୁଲ୍ୟ ଅଟେ। మరియు ఈ జీవం అంటే నీడ లాంటిది. ଆଇବ 7 ପର୍ବ 9 ପଦ ଲେଖା ଯାଉଛି, యోబు 7:9లో రాయబడుచున్నది. ଜୀବନ ମେଘ ପରି ଅଟେ। మరియు జీవం అనే మేఘం వంటిది. ଆଇବ 14 ପର୍ବ 1-2 ପଦ ଲେଖାଯାଏ, మరియు 14 యోబు 14:1 రాయబడుచున్నది. ଜୀବନ ଫୁଲ ପରି ଅଟେ। మరియు జీవము ఒక పూల లాంటిది. ପ୍ରଥମ ପିତର 1 ପର୍ବ 24 ପଦରେ ଦେଖିବେ, మొదటి పేతురు 1:24 రాయబడుచున్నది. ଜୀବନ ଘାସ ପରି ଅଟେ। మరియు మీ జీవము గడ్డి లాంటిది. ଯାକୋବ 4 ପର୍ବ 14 ପଦ ଲେଖାଯାଏ, యాకోబు 4:14 రాయబడుచున్నది. ଜୀବନ ବାଷ୍ପ ପରି ଅଟେ। మరియు జీవం అనేది ఒక భస్మం వంటిది. ଗୀତ 103 ର 14 ଲେଖାଯାଏ, మరియు 103:14 రాయబడుచున్నది. ଜୀବନ ଧୂଳି ସହିତ ସମାନ। మరి జీవము ధూళి లాంటిది. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ଏଇଟା ହଉଛି ମଣିଷର ଜୀବନ। ఇదా ప్రియ ప్రజలారా, ఇది దేవుని సంకల్పం. ଲୋକମାନେ ଆସି ବହୁତ ଗର୍ବ କରୁଛନ୍ତି, ఈ రోజు మానవులు ఎక్కువ గర్విస్తున్నారు. ଜୀବନ ଏଇଟା। ఇది జీవము. ଯୀଶୁ କାହିଁକି ଆସୁଛନ୍ତି? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ଯେମାନେ ଯୀଶୁକୁ ନ ଜାଣି ଫୁଟାଣି ମାରୁଛନ୍ତି, మరి ఎవరైతే యేసు ప్రభు తెలియక వారు పుటాన్ని చేసుకుంటున్నారు, ସେମାନଙ୍କୁ ଫୁଟଣ କରିବା ପାଇଁ ଆସୁଛନ୍ତି। వారికి ఇంకా వారు తాళింపించడానికి వస్తున్నారు. 2000 ବର୍ଷ ପୂର୍ବେ ସେ ଆମ ପାଇଁ କୃଷରେ ବଳିକୃତ ହେବା ପାଇଁ ଆସିଥିଲେ, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అమ్మ కొరకు ఆయన బలి సమర్పణ చేయడానికి వచ్చాడు. କିନ୍ତୁ ଏବେ ଯୋଉମାନେ ତାଙ୍କୁ ନ ମାନିକରି ସେମାନେ ଅନ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଭୁ ବୋଲି ମାନୁଛନ୍ତି, ఎవరైతే ఆయనకి ఇప్పుడు వెరగకుండా ఇంకా వేరే వాళ్ళకి ప్రభు అని అనుకుంటున్నారు, ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲିକରି ନାନା ପାପରେ ଅଛନ୍ତି, మరి క్రైస్తవులుగా అనేక మంది పాపములు ఉన్నారు, ସେମାନଙ୍କୁ ଦଣ୍ଡ ଦେବା ପାଇଁ ସେ ଆସୁଛନ୍ତି। వారికి శిక్షించడానికి దేవుడు వస్తున్నాడు. ପ୍ରଥମ ଆଗମନ ସେ ଆମର ଦଣ୍ଡ ସହିଲେ, మరియు మొదటి రాకడలో ఆయన మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ସେ ଏବେ ଦଣ୍ଡ ଦେବାକୁ ଆସୁଛନ୍ତି। ఆయన రెండోసారి ఆయన మనల్ని ଲେଖାଯାଉଛି, శిక్షించడానికి ମନୁଷ୍ୟମାନଙ୍କ ନିମନ୍ତେ ଥରେ ମାତ୍ର ମୃତ୍ୟୁ, మానవులకు ఒకేసారి మరి మరణము, ଆଉ ତାହାପରେ ବିଚାର ନିରୂପିତ ଅଛି। తరువాత తీర్పు జరుగును. ଆମେ ଅନେକ ଦିନ ପାଳନ କରୁଛୁ, మన అనేక దినము పాలిస్తున్నాం, ଆମେ ଜନ୍ମଦିନ ପାଳନ କରୁଛୁ, జన్మదినం చేస్తున్నాం, ଆମର ଭ୍ୟାଲେଣ୍ଟାଇନ ଡେ ଅଛି, మరియు ప్రేమికుల రోజు చేస్తున్నాం, ଆମମାନଙ୍କୁ ଇଣ୍ଡିପେଣ୍ଡେଣ୍ଟ ଡେ ଅଛି, ఇండిపెండెంట్ డే చేస్తున్నాము, ଆମର రోజ్ ଡେ ଅଛି, మరియు పూలొక రోజు ఉంది, ଆମର మదర్ସ ଡେ ଅଛି, తల్లి దినమున్నాయి, ଆମର ଲେବର୍ସ ଡେ ଅଛି, లేబర్ డే ఉన్నాయి, ଅନେକ ଡେ ଅଛି, అనేక రోజులు ఉన్నాయి. କିନ୍ତୁ ଗୋଟେ ଜଜମେଣ୍ଟ ଡେ ମଧ୍ୟ ଅଛି, కానీ ఒక తీర్పు కూడా ఉన్నది. ଆଉ ସେଇ ଦିନ ନିରୂପିତ ଅଛି। ఆ తీర్పు అనేది ఖచ్చితంగా କାରଣ ఉన్నాయి. ବାଇବଲ କହୁଛି ମନୁଷ୍ୟମାନଙ୍କ ନିମନ୍ତେ ଥରେ ମାତ୍ର ମୃତ୍ୟୁ, బైబిల్ చెప్తుంది మానవులకి ఒకేసారి మరణము, ଆଉ ତାହାପରେ ବିଚାର ନିରୂପିତ ଅଛି। తరువాత తీర్పు జరుగును. ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ ମନେ ରଖିଥାନ୍ତୁ, నా ప్రియ ప్రజలారా గుర్తు చేసుకోండి, ଆପଣଙ୍କୁ ମତେ ଦିନେ ଯୀଶୁଙ୍କର ବିଚାର ସିଂହାସନ ସାମ୍ନା ଯିବାକୁ ପଡିବ। ఆరు మీరు నేను ఒక రోజు దేవుని యొక్క తీర్పు సింహాసనం దగ్గర నిలిచి ఉండాలి. ଆପଣ పురస్కృତ ହେବା ପାଇଁ ବିଚାରିତ ହେବେ, మీరు బహుమానం పొందుకునేందుకు మరియు తీర్పు పొందుకుంటారు. ନହେଲେ ଆପଣ ଦଣ୍ଡ ପାଇବା ପାଇଁ ବିଚାରିତ ହେବେ। ఒకవేళ లేదంటే శిక్షించబడానికి మీరు మరి దేవుని ଆଜି సన్నిధిలో କେହି ବିଚାରକୁ ଡରୁ ନାହାନ୍ତି, ఈ రోజు ఎవరు కూడా తీర్పుకి భయపడడం ଆଜି లేదు. କାହାକୁ ବିଚାରର ଡର ନାହିଁ, ఈ రోజు ఎవరికి తీర్పు భయం లేదు. କାରଣ ପଇସା ଦେଇକି ଓକିଲ ହାତରୁ ଖସି ଯାଉଛି, ఎందుకంటే డబ్బులు ఇచ్చి వకీల్ నుండి తప్పించిపోతున్నారు, ମନ୍ତ୍ରୀକୁ ଧରି ଖସି ଯାଉଛି, మంత్రికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు, ବିଚାରପତିକୁ ଧରି ଖସି ଯାଉଛି, మరియు జడ్జికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ସେ ଭାବୁଛି ମୋର କିଏ କଣ କରିଦେବ, మరియు ఆయన అంటున్నారు నాకెవరు చేయగలరు, ఎవడు କିଏ କଣ କରିବ, ఎవడు నాకేం చేస్తాడు, ମୁଁ କାହାକୁ ଡର ନାହିଁ, నేనెవరికి భయపడను, ମୁଁ କାହାକୁ ଡରିବା ନାହିଁ। నేనెవరికి భయపడను. ମୋର ପ୍ରିୟ ମାନେ କାହାକୁ
ଡରନ୍ତୁ ନାହିଁ। నా ప్రియ ప్రజలారా ఎవరికి భయపడవద్దు. ମୁଁ ବି ଆପଣମାନଙ୍କୁ କହୁଛି କାହାକୁ ଡରନ୍ତୁ ନାହିଁ, నేను కూడా చెప్తాను మీరు ఎవరికి భయపడవద్దు. କିନ୍ତୁ ଜଣେ ଲୋକକୁ ଡରନ୍ତୁ। కానీ ఒక్క వ్యక్తికి ସେ భయపడండి. ହେଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ఆయనే ప్రభు ତାଙ୍କୁ యేసుక్రీస్తు. ଡରନ୍ତୁ। ఆయనకు భయపడండి. ପ୍ରଭୁଙ୍କୁ ଡରିବା ଲୋକ କାହାକୁ ଡରିବ ନାହିଁ। దేవునికి భయపడిన వారు ఇంకా వేరే వరకు భయపడదు. ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ନ ଡରିବା ଲୋକ ସବୁକୁ ଡରିବ। దేవునికి భయపడిన వారు అందరికి భయపడతాడు. ଯେଉଁମାନେ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ମୁଣ୍ଡିଆ ମାରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତି, ఎవరైతే యేసు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థిస్తారో ସେମାନେ ଯାହାର ପାଖରେ ବି ଠିଆ ହେଇପାରିବେ। ఎవరి దగ్గర నిలవగలరు. ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ହାତ ପାତିବେ, ఎవరైతే ప్రభు దగ్గర చేతులు వంచుతారో ଆଉ ଦୁନିଆର କାହା ପାଖରେ ହାତ ପାତିବେ ନାହିଁ। మరియు భూలోకంలో ఎవరి దగ్గర చేతులు ଯେଉଁମାନେ వంచరు. ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ କାନ୍ଦିବେ, ଦୁନିଆର କାହା ପାଖରେ କାନ୍ଦିବେ ନାହିଁ। మరి ఎవరైతే దేవుని దగ్గర వేడుస్తారో ఇంకా ఈ లోకంలో ఎవరి దగ్గర వేరరు. ଭଉଣୀ ମାନେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହୁଛି, సోదరుడికి నేను చెప్తున్నాను, ବସିକିରି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ, କିଛି ଲାଭ ନାହିଁ। మీరు ఎప్పుడు కూర్చుని ఏడకది. ବାସନ ମାଜି ମାଜି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ। మీరు మరియు ఇంట్లో గిన్నెలు తేవటప్పుడు ఏడవకండి. ଆପଣ ଲୁଗା କାଚି କାଚି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ। మీరు బట్టలు బతికేటప్పుడు ఏడవద్దు. ଆପଣ ଟିଭି ଦେଖିକି କାନ୍ଦନ୍ତୁ ନାହିଁ। టీవీ చూసి ఏడవద్దు. ଆପଣ ବାଥରୁମରେ ଲୁଚିକି କାନ୍ଦନ୍ତୁ మీరు ନାହିଁ। బాత్రూంలో దాగి ఏడవద్దు. ସେ କାନ୍ଦିବାର କିଛି ଭ୍ୟାଲ୍ୟୁ ନାହିଁ। ఇది ఏడుస్తే ఎటువంటి విలువ లేదు. କାନ୍ଦିବାକୁ ଇଚ୍ଛା ଲାଗୁଛି, మీకు వేడుపు ఇష్టమో ଆଣ୍ଠୁ ମାଡ଼ିକିରି କାନ୍ଦନ୍ତୁ। మీరు మోకరించి ఏడవండి. ଆପଣ ଆଣ୍ଠେଇକି ଯଦି କାନ୍ଦିବେ, ఎప్పుడు మీరు మోకరించి వేడుస్తే ଆପଣଙ୍କ ଘରର ପରିସ୍ଥିତି ବଦଳିଯିବ। మీ యొక్క కుటుంబ పరిస్థితి ଆପଣଙ୍କ మారిపోతుంది. ସ୍ୱାମୀ ବଦଳିଯିବ, మీ యొక్క భర్త ଆପଣଙ୍କ మారిపోతాడు. ପିଲା ବଦଳିଯିବେ, మీ పిల్లలు మారిపోతారు. ଆପଣଙ୍କ ପରିସ୍ଥିତି మీ ବଦଳିଯିବ, పరిస్థితి మారిపోద్ది. ଆପଣଙ୍କ ରୋଗ ସୁସ୍ଥ ହେବ। మీరు రోగం నుండి ଏ ମୋର స్వస్థపడతారు. ମା ମାନେ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, కేవలము తల్లులకుని କାରଣ చెప్పను. ପରମେଶ୍ୱର ସାମର୍ଥ୍ୟ ଅଟନ୍ତି। ఎందుకంటే సామర్థ్య గల దేవుడు. ସେ ସବୁ କରିପାରନ୍ତି। ఆయన అన్ని చేయగలడు. ଆଉ ତାଙ୍କ ପାଖରେ କିଛି ଅସାଧ୍ୟ ନାହିଁ। ఆయన దగ్గర ఏది అసాధ్యం లేదు. ସେ କହୁଛନ୍ତି, is anything too hard for me? ఆయన ఎల్లప్పుడు ఏదైనా చేయగలడు. ఆయనే. ମୋ ପାଖରେ କିଛି କଷ୍ଟ ଅଛି କି? ఆయనది మన యొక్క సమరద. ମୁଁ ତ ସବୁ କରିପାରେ। నేను అన్ని చేయగలను. ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ଆଣ୍ଠୁ ମାଡ଼ି କାନ୍ଦନ୍ତୁ। ఆ దేవుడు దగ్గర మోకరించాడు అండి. ମତେ ଆଜିକାଲି ଦୁଃଖ ଲାଗୁଛି, ఈ రోజు నాకు చాలా దుఃఖం వస్తుంది. ଆମର ମା ମାନେ ଟିଭି ପକାଇ ବସି କାନ୍ଦିଥାଉଛନ୍ତି, ఈ రోజు చాలా మంది తల్లులు టీవీలతో వేడుస్తున్నారు. ସିନେମା ଦେଖି ଦେଖି କାନ୍ଦିଥାଉଛନ୍ତି। సినిమాలు చూసి వేడుస్తున్నారు. ଏଇଟା ତ ମୋର ଘରର ପରିସ୍ଥିତି ଆଜ୍ଞା। మరియు ఇది మా ఇంటి పరిస్థితి అయ్యా. ସମାନ ସିରିଏଲ ଭଳିଆ ଆଗ ମୋର ଘର। అదే సీరియల్ లాగే మా ఇల్లు. କେବେ ଚର୍ଚ୍ଚରେ ବସି କାନ୍ଦିବେ ନାହିଁ। ఇప్పుడు చర్చిలో కూర్చుని వేడవారు. କେତେ ଜଣ ଚର୍ଚ୍ଚରେ ଆସି କାନ୍ଦୁଥିବେ, కొంతమంది చర్చికి వచ్చి గౌడిస్తుంటారు. 2 ମାସ ପରେ ପ୍ରାର୍ଥନା ଆସିବେ, మరియు 2 నెలల తర్వాత ప్రార్థనకు వస్తారు. ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା ଆସିବେ ନାହିଁ। వెళ్ళప్పుడు ప్రార్థనకి రారు. 2 ମାସ ପରେ ପ୍ରାର୍ଥନା ଆସି କଣ କରିବେ? 2 నెలల తర్వాత ప్రార్థనకు వచ్చి ఏమంటారంటే, ପ୍ରଭୁ ତୁମେ କୋଉଠି ଅଛ ରାଜା? ప్రభువా మీరు ఎక్కడ ఉన్నారయ్యా? ତୁମେ କୋଉଠି ଅଛ ରାଜା? అయ్యా మీరు ఎక్కడ ఉన్నారయ్యా? ମତେ ଦୟା କର, ఆ ప్రభువానికి దయచేయి. ମତେ ସାହାଯ୍ୟ କର। ప్రభువానికి సాయం చేయి. ପ୍ରଭୁ କହିବେ, ମୁଁ କୋଉଠି ଅଛି? నేను ఎక్కడున్నాను? 2 ମାସ ହେଲା ତୁଇ କୋଉଠି ଥିଲୁ କହ। 2 నెలలైంది నీవెక్కడున్నా చెప్పు అంటాడు. ଏବେ ଆସି କହୁଛୁ ମୁଁ କୋଉଠି ଅଛି? ఇప్పుడు వచ్చి నీవెక్కడున్నాను చెప్తావు. ମୁଁ ଯୋଉଠି ଥିବା କଥା ସେଇଠି ଅଛି। నేను ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాను. ମୋର ସିଂହାସନ ସବୁବେଳେ ଅଛି। నా సింహాసనం ఎల్లప్పుడు ఉంటాయి. ଆମର ଅସୁବିଧା ହେଲେ ପ୍ରଭୁ ପାଖକୁ ଆସିବୁ। మనము సమస్య వస్తే దేవుని దగ్గరికి వస్తుంటాం. ଚର୍ଚ୍ଚରେ ଆସି କାନ୍ଦି